హైకోర్టు న్యాయమూర్తి గారు ఇచ్చినటువంటి తీర్పులు ఎంత ప్రమాదం అంటే, మన భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు ఎందుకు ఇచ్చారు ఆ సౌకర్యం? ఇండిపెండెంట్ జ్యుడిషియరీ మస్ట్ బి ఇండిపెండెంట్. న్యాయ వ్యవస్థ సర్వస్వతంత్రంగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఇచ్చినటువంటి స్వాతంత్ర్యాన్ని మీరు ఆయన బాటను నడిచే వాళ్ళని, ఆయన మనుషుల్ని ఇరుకున పెట్టడానికి వాడేస్తే ఎట్లా అండి? కాబట్టి ఎవరి కోసమైతే ఈ చట్టం వచ్చిందో వారికి వర్తింప చేయమంటారు. ఇన్ ది absence of law, the judgment given by the judiciary can be the law. చట్టం లేని అప్పుడు న్యాయస్థానం చేసిన వ్యాఖ్యానమే చట్టమై కూర్చుంటుంది. ఒకప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ని కదా 4 తరాల పాటు రాజ్యాంగాన్ని మర్చిపోయిన వాళ్ళు వేరే వాళ్ళకి అప్పచెప్పేశారు కదా. అసలు రాజ్యాంగాన్ని గుర్తించిన వాళ్ళు బ్యాచ్ ఒకటి ఉంది, ఇంకా మనుస్మృతి అండి. సో వారికి చట్టం చేసేటప్పుడు రాజ్యాంగం గుర్తురాదు, మనుస్మృతి ప్రకారం గుర్తొస్తుంది, చాతుర్వర్ణాలు అన్నీ గుర్తొస్తాయి. దాని ప్రకారంగానే చట్టాలు చేస్తారు. వాళ్ళ చేతులకు అప్పచెప్పేశారు మీరు, రైట్. మరి వాళ్ళు ఊరుకుంటారా? అసలు వీళ్ళకి రక్షణ ఏంటని అనుకుంటారు కదా. వాళ్ళు అనుకున్నా లేకపోయినా అత్యున్నత న్యాయస్థానంలో ఉన్నటువంటి న్యాయమూర్తులు గారు అనుకున్నారు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ని దుర్వినియోగం చేస్తున్నారు. రాజకీయ కక్షలకు ఇందులో పార్టీ వాడు ఉంటే ఆ పార్టీ వాడితో పెట్టిస్తాడు, ఆ పార్టీ వాడు అంటే ఈ పార్టీతో పెట్టాడు. కరెక్టే, అది జరిగేవి ఎంత? 1% కదా. కెన్ యూ త్రో అవే బేబీ సో విత్ ఏ బాత్ టబ్ కదా. బాత్ టబ్లో స్నానం చేయించింది తల్లి, ఒక చిన్న టబ్లో పసిబిడ్డకి నీళ్ళన్నీ మురికిగా ఉన్నాయి, మురికి అంతా వచ్చేసింది కదా అని ఆ మురికి నీళ్ళని విసిరేసింది. దేంతో? పాపతో పాటు. కాబట్టి మురికి నీళ్ళ పేరు మీద పాపను విసిరేస్తారా? ఒకటో రెండో దుర్వినియోగం చేస్తుందని షెడ్యూల్ కులాల మీద పడుతున్న దాడులకు ఒక చిన్న చట్టం ఇచ్చారు. ఏం చట్టం? ఒరే వాడు చెప్పుకుని అసలు పోలీస్ స్టేషన్ వరకే రాలేడు కదా. దాడి జరిగినవాడు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళగలుగుతాడా? వెళ్ళిన తర్వాత ఎలా చూస్తాడు? వాడు నా మీద దాడి చేశాడా ఏంటి? దాడా? అలా లేదే, నువ్వే కొట్టొచ్చినట్టున్నావు, కూర్చో. ఇది కదా స్వాగతం పోలీస్ స్టేషన్లో. అంతకుమించి మీ మీద దాడి జరిగిందా, బాధ్యత గల పోలీస్ అధికారిగా సినిమాలో సాయి కుమార్ లాగా ఎవరు దాడి చేసింది అని అండ కదా. ఎవడా ఏం పని నువ్వేం చేసావు అంటాడు, అంతే కదా. కాబట్టి వీళ్ళకి శరీర సౌష్ఠవాన్ని, పోలీసులకి మంచి బాడీ ఫిట్నెస్ అని అన్నీ చెప్తారు, కానీ ఎందుకో ట్రైనింగ్లో బాడీ లాంగ్వేజ్ సరిగ్గా చెప్పరు. ఏంటది ఆ బాడీ లాంగ్వేజ్ అంటే? ఏంటది ఏంటి అంటే ఒంటి నిండా తన్నుకొచ్చిన అనేక రకాల పొగరుల్లో ఒక పొగరు ఉంటుంది. అందులో కులం ఉండొచ్చు, కాదు మరీ ముఖ్యంగా అస్పృశ్యుడు కనపడగానే ఇది బయటకు వస్తుంది అనమాట. ఇది కదా, అది బయటికి రాకుండా తోమే ఒక చట్టం ఉండాలి కదా. ఇలా ఉండాలని తోమాలి కదా. ఎవడు రెస్పెక్ట్